జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14వ తేదీన భీమవరం నుంచి సమావేశాలను ప్రారంభించడం జరుగుతుందని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, కాకినాడ సిటీ అధ్యక్షులు తోట సుధీర్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన కోసం జిల్లా కలెక్టర్ కు అనుమతి కోసం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన భీమవరం, 15 అమలాపురం, 16 కాకినాడ, 17 రాజమండ్రిలలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. అదేవిధంగా వివిధ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరికలు ఉంటాయని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, రాబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీలు అధికారం చేపట్టడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దుగ్గన బాబ్జీ, గోదావరి జోన్ కన్వీనర్ తలాటం సత్య, కో కన్వీనర్లు నాగు, గణేష్ నాయుడు, ఎలక్షన్ కమిటీ టీం సభ్యులు ఆకుల శ్రీనివాస్, మనోహర్ గుప్తా, అడబాల సత్యనారాయణ, నాయకులు చోడిశెట్టి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. మంచి చెడ్లు అట్లాగే పార్టీ ఏ దిశలో వెళ్తూ ఉంది, అట్లాగే అనేక సంఘాలని, వ్యక్తుల్ని ముందుగా చెప్పినటువంటి ప్రీఆక్యుపైడ్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ సంఘాలతో వాళ్ళందరితో కూడా చర్చలు కూడా జరుగుతాయి. 14వ తారీఖున భీమవరం, 15వ తారీఖుని అమలాపురం, 16వ తారీఖునేమో కాకినాడ, 17వ తారీఖు రాజమండ్రి. రోజు 4 రోజులు కూడా వరుసగా పార్టీ కేడర్ తోటి, ముఖ్య నాయకులతోటి, అలాగే ముందుగా చెప్పినటువంటి సంఘాలు మాట్లాడిన వాళ్ళతో కూడా కలడం జరుగుతుంది. ఈ ఎన్నికలు మేము చాలా ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా జనసేన పార్టీ మార్కు ఈ ఎన్నికల్లో చూపించబోతూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మా నాయకులు నిరంతరం తిరుగుతూ ఉన్నారు, నిరంతరం వైసీపీ పార్టీని నిలదీస్తూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ డిపాజిట్లు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే కేవలం అది పవన్ కళ్యాణ్ గారి కృషి, అలాగే చంద్రబాబు నాయుడు గారి కృషి అని చెప్పి తెలియజేస్తాం.